రైల్వే ట్రాక్ ఉంది వర్షం వల్ల లేకపోతే ఇప్పుడు నేను ఒక ఐలాండ్కి దగ్గరలో ఉన్నా. బీచ్ నుండి వైజాగ్ చూస్తున్నాను, బాబులాంటి బీచ్లు ఉంటాయి. ఆ ఐలాండ్ మాత్రం మిస్ అవుతాయి. మళ్ళీ వస్తా. డే 2 రాత్రి వర్షం పడింది. నిన్నంతా ఎండ కట్టి పొద్దున్న పడకుండా రాత్రి పడింది. స్నానం చేసి బయలుదేరుతాం. ఇప్పుడు స్నానం చేసి తమసరి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. లైట్గా వర్షం పడుతుంది. రైన్ కోట్ వేస్తుంది. వర్షం పడుతుంది లైట్గా ఆగింది. అయినా సరే రెయిన్ కోట్ వేసుకుని కింద బ్యాగ్ తగ్గకుండా బ్యాగ్ కూడా ఇంకా కవర్ రెయిన్ కోట్ కట్టేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వర్షం వల్ల ఆపుద్దా నో ఆపలేదు, నన్ను ఏది ఆపలేదు. అంతా ఎండ కాసి నిన్న రాత్రి కూడా వేడిగా ఉంది. కరెక్ట్గా ఇప్పుడు బయలుదేరాలన్న టైంకి వర్షం, కానీ మనల్ని ఏ వర్షం ఆపలేదు. బ్యాగ్ ఒక రైన్ కోట్, నేను ఒక రైన్ కోట్ వేసేస్తాను. వర్షం మనల్ని ఆపుద్దా 2000 years లేటర్ 1 eternity later అని చెప్పి ఇప్పుడు వర్షం పడగానే ఏదో చెట్టు కింద ఆగిపోతా. బాయ్. వర్షం మనల్ని ఆపుద్దా నెగిరాడు ఆపింది. నేను ఆగిన పెట్రోల్ బంక్కి దీనికి జస్ట్ ఒక 300 మీటర్స్. అక్కడ ఫుల్ వర్షం, ఇక్కడ ఒక్క చుక్కలేదు. ఈ మాత్రం దీనికి నేను రెయిన్ కోట్ ఉంచుకొని బ్యాక్ కవర్ వేసి కూడా ఈ 300 మీటర్స్ కోసం అక్కడ 20 నిమిషాలు వెయిట్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఐలాండ్కి దగ్గరలో ఉన్నా. ధర్మడం ఐలాండ్, ధర్మడం ఏమో స్పెల్లింగ్ కిందేస్తా, మీకు నచ్చినట్టు పలుకోండి. నేనైతే ధర్మడం అని అంట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఐలాండ్. నేను ఇక్కడ ఉన్నది, నేను బీచ్లో ఉన్నా. అక్కడ ఎదురుగా ఐలాండ్ ఉంది. యాక్చువల్గా టైమింగ్ బట్టి ఇదంతా లో టైడ్స్, అసలు ఇక్కడ వాటరే ఉండదంట. అలా నడుచుకుంటూ వచ్చేయచ్చు అంటాం. బట్ నేను ఇందాక వర్షం వల్ల లేట్గా వచ్చా. కొంచెం పొద్దున్న కూడా కొంచెం లేట్గా లేచా. 7కి 6:30కి లెగిసి వచ్చుంటే అసలు వాటర్ ఉండేది కాదేమో. లేదంటే ఇక్కడ వర్షం వల్ల వాటర్ వచ్చిందో తెలియదు, కానీ నేను యూట్యూబ్లో చూసినట్టయితే లేదు, మొత్తం వాటర్ ఉంది. ఇందులో వెళ్తే నిన్న మైక్ పోయింది, ఈరోజు నేను పోతా. నో రిస్క్, మనకు అసలు ఈత రాదు కాబట్టి ఇక్కడ నుంచే చూద్దాం. ఏమో మన అదృష్టం బాగుండి నీళ్ళు అలా 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 వెనక్కి వెళ్ళిపోతే నేను అలా 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 నడుచుకుని అలా అక్కడ ఒక వీడియో తీసుకుని మళ్ళీ ఇటు వచ్చేస్తాను. లేదంటే గల్లంత అయిపోతాను. కాబట్టి అది వెయిట్ హియర్ ఫర్ సమ్ టైమ్. ఈ లెఫ్ట్లో ఎవరు రాళ్ళు ఉన్నాయి, ఎర్ర రాళ్ళు. అవి ఎక్కి వాటి మీద అయినా వీడియోలో అయినా తీసుకోవచ్చు. బ్యాగ్ ఒకటి అడ్డుగా ఉంది, ఎక్కడైనా పెడతామంటే. ఓకే చూద్దాం. బీచ్లో అయితే జనాలు ఎవరు లేరు. నా వెనకాడ సిగ్గు లేకుండా వీడియోలు తీసుకోవచ్చు, ఎందుకంటే రైట్లో ఒక ఫ్యామిలీ పెద్ద గ్రూప్ కింద వచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుని వెళ్ళిపోయారు, కాబట్టి వెలిసి ఏమవుద్దని. నేను జస్ట్ ఆ రాయి మీద చెప్పులిప్పి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా. అప్పుడు ఇక్కడ నీళ్ళు, ఇప్పటికిప్పుడు నీళ్ళు పెరిగిపోతున్నాయి, ఇప్పటికిప్పుడు నీళ్ళు తగ్గిపోతున్నాయి. ఈ రాయి ఎక్కుదామని చెప్పొచ్చా. నైస్. స్క్రీన్ షాట్ తీసుకుంటా ఫోటో. నిన్న బొక్కలో కాబట్టి మైకి పడింది దొరికింది, కానీ ఇప్పుడు నీళ్ళల్లో పడితే ఎతకలేను. ఈ ఎండ ఒకటి నిన్న ఉన్నంత ఎండ లేదు, కానీ బాగానే ఉంది. టైం 10 o'clock. అయ్యో, అటు సైడ్ యాక్చువల్లీ రాళ్ళు ఉన్నాయి, చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అంత తీయటలేదు. యాక్చువల్లీ ఆ ఐలాండ్కే వెళ్దాం అనుకున్నా, బట్ నిన్న యాక్చువల్లీ మా మేనేజర్ ఒక ఆయన వచ్చాడు.
ఆయన నిన్నంతా ఇక్కడ తిరిగాడంట. ఆయన సగం దూరం నడుచుకుని వెళ్ళాడంట. ఈ లోపు నీళ్ళు పెరిగిపోయాయని చెప్పి వెనక్కి వచ్చేసారంట. అది విని టెంప్టింగ్ ఉందని చెప్పి నడుస్తున్నద్దాం అని చెప్పి నేను వచ్చేసాను పోర్టుగల్లో. పొద్దున్న వాళ్ళందరినీ అక్కడ వదిలేసి రాత్రి అంతా ఈవెన్ ఆడుకున్నారు మా వాళ్ళు పడుకోకుండా. పొద్దున్న లెగ్స్ రా అంటే ఓకే. సో ఇట్స్ వాట్ ఇట్ ఈస్. ఐలాండ్ 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 కళ్ళెదుగా ఉంది, వెళ్ళలేకపోతున్నా. ఓకే, ఇప్పుడే ChatGPTలో వేసేసా 11-12 AM లో టైడ్స్ అంటుంది. ఇప్పుడు టైం 10:21 అయింది. అరగంట కదా ఇక్కడ వెయిట్ చేసి లో టైడ్స్ వస్తే రావో చూస్తా. ఎందుకంటే ఇప్పుడు చూసారా నీళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయాయి. అలా అలా ఐలాండ్ వరకు వెళ్ళిపోయాను అనుకో, నేను కూడా అలా 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 ఐలాండ్ దాకా వెళ్ళిపోతా. ఓకే, ఐల్ వెయిట్ అండ్ ఐల్ కీప్ యూ పోస్టెడ్. ChatGPT మాట విని 10:30 నుంచి 11:15 దాకా ఇక్కడ ఉన్నా. అలా ఇంకా ముందు వెనక్కి వెళ్ళకుండా ముందుకు వచ్చినాయి. ChatGPT నమ్మకండి, నమ్మితే నాలా ఎదువు అవుతారు బాగులాగా. ఇంక ఈ ఐలాండ్కి వెళ్ళడం ఏ పని కాదు కానీ చలో ఆకలేస్తుంది. ఏదో నేషనల్ హోటల్ అంతా వెళ్ళి అక్కడ టిఫిన్ తినేసి తర్వాత ఇంకెక్కడికైనా, ఒకవేళ ఎక్కడికి వెళ్ళి ఓపిక లేకపోతే దృశ్యం 3 సినిమాకి వెళ్ళిపోతా. మమ్ముకి సారీ మోహన్ లాల్. కానీ ఐలాండ్ చాలా పచ్చగా బాగుంది. ఓకే, వెళ్ళేదాడు నాకు ఆగేస్తుంది. ఈ బీచ్ నుండి వైజాగ్ చూస్తున్నాయి పాపులర్ బీచ్లు ఉంటాయి. బీచ్కి వచ్చినప్పుడు చెప్పులు ఇలా ఇసుక అయిపోతే ఏం చేయాలంటే చెప్పులు మాత్రం తీసుకెళ్ళి తడిపేసి బయటకు వెళ్తాంగా, అక్కడికి వెళ్ళి చెప్పులు ఆడుతుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం అనుకో చెప్పుల దారంతా ఇసుక. ఇవన్నీ టిప్స్. ఇలాంటి టిప్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వ్లాగ్ లాస్ట్ దాకా ఏం నీళ్ళు రావట్లేదు కానీ అనుకున్నట్టు అయ్యింది. పెద్దలు వచ్చింది విషయం చెప్పేసుకుని ఆ ఐలాండ్ మాత్రం మిస్ అయిపోయింది. మళ్ళీ వస్తా, గుర్తుపెట్టుకో. గూగుల్ మ్యాప్స్ అయితే డిఫరెంట్ పాయింట్ అండి. నేను గుర్తుగా వచ్చేసా. వ్యూ పాయింట్ అంటే ఇదే. కొంత మంది కాదు ఇలాంటి రోడ్లు ఎక్స్పెరిమెంట్లో వేసుకొని వెళ్ళిపోతాం. கேட்டா இங்கே ரயில்வே ட்ராக் ஒன்று இருக்காங்க, கொலுசி பிரிட்ஜ்னு ஏதோ இருக்குது பேர் போர்டு. அது எந்த பிரிட்ஜுன்னு தெரியுமா? ரயில்வே ட்ராக்கு வண்டி போகிற ட்ராக்கு டோல் ரோடு. அது கொலசேரியா? கொலசேரி பிரிட்ஜ். பைபாஸ் ரோட ஹைவேயா? வர்றப்போ பார்த்தேன், இப்போ தெரில. వెహికల్స్ పాస్ ఆగుது రైల్వే ట్రాక్ல இருந்து அந்த பிரிட்ஜ். பேர் என்னது? கொடோலி பிரிட்ஜ். போர்டு பார்த்தேன், மறந்துட்டேன். లెఫ్ట్ స్ట్రైట్ అందు సైడ్. இன்னொரு தலசரி பஸ் ஸ்டாண்ட் இருக்கு. பஸ் ஸ்டாண்ட் கிட்ட மார்க்கெட் இருக்கு, எல்லா கிடைக்கும். மார்க்கெட் சண்டே ஓப்பனா? ఆఫ్టర్నూన్ క్లోజా ఓపెనా? ఆఫ్టర్నూన్ క్లోజ్. ఓకే, థ్యాంక్స్. ఇలాగా ఆన్లైన్లో అడిగామనుకో తెలుసు. మనం ఈ బొక్కలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఏదో బొక్కలోకి తీసుకెళ్ళిపోతాం. వ్యూ పాయింట్ అని చెప్పి ఇక్కడ తెచ్చింది బొక్క. సీరియస్గా బ్లాక్ చేస్తుంటే ఫ్లో మిస్ చేశాడు.
బీచ్ దాటొచ్చామా, బ్రిడ్జ్ దాటొచ్చామా, బీచ్ అంటున్నాను, బ్రిడ్జ్ దాటొచ్చామా. ఇందాక ఇటు నుంచి వచ్చినప్పుడు చూసా, అది అయిపోయాక చూద్దామని అనుకున్నా. పేరు అలా అనుకుంటూ వచ్చి మర్చిపోయాను. ఇందాక చేత బాగా చెప్పాడు. వెళ్దాం అనుకున్నానంటే లెఫ్ట్ లో వాటర్, రైట్ లో వాటర్. వీడియో బాగా వస్తుంది, కేవలం వీడియో కోసం. ఏదో దూరం వచ్చి ఫుడ్ తిరుగుతున్నా, నాకు తెలుసు. నేను చూడలేదు, ఏం లేదు. కానీ ఇలా బాగున్నామండి మీకు చూపించారు, మీకు చూపిస్తే వీడిని రిలీజ్ అయితే బాగుంటుంది. కానీ లేదు, డొల్ల. బ్యాటరీ ఓన్లీ 16% ఉంది. ఈ 16%తో నేను ఇప్పుడు దూరగానే ఇక్కడ వీడియో అవసరమా అంటే బ్యాటరీ పోతుంది. ఓకే, ఇట్స్ నైస్ వ్యూ. ఛార్జింగ్ తక్కువ ఉంది, దీనికి ఛార్జింగ్ పెట్టాలి. లేదంటే ఇది చచ్చిపోయి నేను చచ్చిపోయి నాకు కూడా బాడీలోకి ఫుడ్ ఏదో ఒకటి వెళ్ళాలి ఇప్పుడు. సో బాయ్. వీడికే వీడు బాగా తిరుగుతున్నాడు అది ఇది అనుకుంటారు కదా. ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ లొకేషన్లో బండి ఆపి ఇలాగా ఛార్జింగ్, పవర్ బ్యాంకు ఎక్కుతుందో లేదో చూసుకోవాలి. నెత్తి మీద హెల్మెట్ తీయకుండా ఉంచాలి. ఎవరు చెప్పాలి బాధ. ఓకే, ఏదో ఒకటి తింటా. ఇందాక ట్రైన్ వస్తే బాగుంది అనుకున్నా, ఇప్పుడు ట్రైన్ కూడా వచ్చింది. ఇదేదో తలసరి బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అంట, గూగుల్ మ్యాప్స్లో చూసుకుని వచ్చా. ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కి వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ ఎవడో ఉన్నాడు డ్రెస్ వేసుకుని, కానిస్టేబుల్ డ్రెస్, కొడతాడేమో అని చెప్పి. లేదంటే నాకున్న తీటికి వెళ్ళి ఎక్కేద్దురు. ఇప్పటికీ ఇక్కడ కూర్చొని కాసేపు ఈ ఎండలో, ఈ షాప్స్ అన్ని పెద్ద స్ట్రీట్ అంట, ఫుడ్ స్ట్రీట్ లాంటిది. సాయంత్రం అయితే తీస్తాడు కానీ మనం ఒప్పదాకా ఇక్కడ ఉన్నాం. ఖాళీగా ఉన్న మూసున్న షాపులు చూసుకొని ఏదో కేక్ అన్నట్టు ఉంది. ఇప్పుడే తినొచ్చాను కాబట్టి ఆ కేక్ కూడా తినేసి వెళ్ళిపోతాం. బాయ్. ఇప్పుడే లంచ్, ఇంత రైసు, ఓ చేప, రొయ్యలు అన్నీ కట్టి తిన్నా. మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పుడు డెజర్ట్ డ్రీమ్ కేక్ అంట, ఇది ఇప్పుడు తిందాం బీచ్ చూస్తూ. కోకోనట్ ఇలా కూడా అనిస్తున్నారు. ఇంత ఎండలో ఈ నా కొడుకు ఎలా తిరుగుతున్నాడు అన్న డౌట్ మీకు రావచ్చు. చూపిస్తా. ఫుల్ స్లీవ్ వేసి దడుచుకోవాలి. వెహికల్ వెళ్ళింది, వినిపించి ఉండదు. గ్యాప్ లేకుండా మొత్తం చెప్పేసాను. ఈ సన్ స్క్రీన్లు గట్ట పని చేయవు. ఇంకా నాకు అర్థమైపోయింది. షూస్ వేసుకోవాల్సింది, చెప్పులు వేసుకున్నా, కాళ్ళు సగం టాన్ అవుతాయి. అందుకే ఇలా మనం కూడా అమ్మాయిలాగా ముసుగులు వేసుకుంటే సేఫ్. సన్ స్క్రీన్లు గట్ట బొక్కగానే పనిచేయదు. నిన్న వాసిపోయింది, ఈరోజు బుద్ధి వచ్చింది, అందుకే ముసుగు కప్పేసాను. ఇంత పక్కన నుంచి అన్నాడు చెప్తున్నా. సరే ఓకే, వెళ్ళిపో. మరైన్ డ్రైవ్ బీచ్కి వచ్చా. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఎంట్రీ టికెట్ 20 రూపాయలు, ఇక్కడ తీసుకోవాలంట. ఇటేమో ఎంట్రీ మూస్తాడు బీచ్లోకి, కానీ వీళ్ళు దాటుకొని వచ్చేస్తున్నారు అనుకుంటా. డ్రైవింగ్ బీచ్ అంటే ఇలా కార్లు వేసుకుని లోపల అక్కడ కార్లు తిరుగుతున్నాయి. 4 కిలోమీటర్ స్ట్రెచ్. కానీ ఇది వాక్ రైట్ అన్నారు. బీచ్ దిగడానికి మూల వరకు ఉన్నట్టుంది. ఇక్కడ తీసుకొని ఆ మూల వరకు వెళ్ళాలా, ఇక్కడే దూకేసి వచ్చేయచ్చా. అది ఎగ్జిట్ అనుకుంటా వస్తున్నారు. ఈ ఎండలో ఎవరో అంత దూరం వెళ్ళి బీచ్లో దిగుతాడు. సరే, నేను పాదయాత్ర మొదలెడతా, నడుస్తా ఉంటా. నాకు ఎందుకో దెబ్బడిపోయాను అనిపిస్తుంది. అంత దూరం ఎవడు, ఏ బుర్రున్నాడు ఎవడో వాక్ ఇక్కడ నుంచి అక్కడ పెట్టడు ఎంట్రీ. నేను అంత దూరం నడిచి ఎదవయ్యే కన్నా టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది, ఈ నెల్లు అడిగి వీడి దగ్గరే ఎదవడం మంచిది. ఎదవైనా సరే పర్లేదు, కానీ అంత దూరం నడిచి ఎదవడం కన్నా ఈ కొంచెం దూరం ఎదవైపోట్లేదు. నెక్స్ట్ వెళ్ళి అడిగి ఇస్తా. ಎಂಟ್ರಿ ಹಂಗ ಬೀಚ್ಗೆ? ಬೀಚ್ ಎಂಟ್ರಿ ಅಪ್ಪ ಇದು? ಅದು ವಾಕ್ ವೇ.
ಸುಮ್ಮನೆ ಬೀಚ್ ಕ್ಯಾಶ್ ಇಲ್ಲ, ಗಾಡಿಗೆ ಹೋಯ್ತು ಇದೇ ಇಂಟೆ ಮೇಲೆ 20 rupees. നിങ്ങൾ പറയണ്ടേ വാക്മേ എന്ന് പറഞ്ഞാൽ അതാണ് ഇതിങ്ങനെ చూసారా 20 రూపాయలు బొక్క. బీచ్కి ఎంట్రీ టికెట్ లేదండి, ఇలా వెళ్ళిపోవచ్చు అంట. ఇంకా అక్కడ దాకా నడిచి అదవలేదు, ఇక్కడ అదవయ్యా సరే. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసేదానికి దూలగడలేక 20 రూపాయలు బొక్క టికెట్ తీసాను. మాకు వేరే వద్ద నడిచి వీకేసేవాళ్ళకి ఈ ఎండలో. ఏముంది 20 రూపాయలు పోవాలని రాసింది, పోయింది. సంటేస్తున్నారు. మన స్కూటీ ఇక్కడికి రావచ్చు కానీ స్కూటీ తెస్తే 3000 ఫైన్ అన్నాడు, అందుకని అవుతున్నా. ఈ ఎండలో పీక్ పొడిచేది కూడా ఏం లేదు కానీ ఊరికే పేరుకి ఇక్కడ వచ్చానని చెప్తే ఈ ఐలాండ్ పొద్దున్న నేను వచ్చిన ఐలాండ్లో ఉంది. ఎస్, ధర్మడామ్ ఐలాండ్. ఓకే, ఇదే మరైన్ డ్రైవ్ బీచ్. ఎందుకంటే వెళ్ళలేదు, ఆ పావుగంట ఇక్కడ ఉండి వెళ్ళిపోతా. ఎండ 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 ఎండ, నీడ లేదు, బ్యాగ్ పెట్టడానికి ప్లేసే లేదు. ఈ ఎండలో ఇలా తిరుగుతున్నాను నేను. గొడుగు తీస్తే గొడుగు గాలికి ఉంగిపోతుంది, ఇంకేం చేయలేం. అదేదో సినిమా ఏంటది, సైకోపాత్ సినిమా గుర్తురట్లేదే, బెల్లవన్న రీమేక్ చేస్తాడు, అందులో విలన్ గారు లేకుండా. తీసిన టికెట్ 20 రూపాయలకి ఈ ఎండలో అలా చివరి వరకు. ఇంకా నేను వచ్చి అడిగా నడుచుకుంటూ వెళ్ళిపోకుండా ఎర్రిబాబలాగా ఎర్రని అయిపోతుంది, ఎర్రలాగా. ఇక్కడ బ్యాగ్ వెక్కలమా? బ్యాగ్ ಇಲ್ಲ ഇവിടെ ఇలా పక్కగా బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అంటారు దాని. ఇప్పుడు దాకా ఇక్కడ నీళ్ళు లేవు, ఇప్పుడు నేను లోపలికి రాగానే వచ్చేస్తున్నాయి. సాయిబాబా కాళ్ళ దగ్గర నీళ్ళు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఎందుకు 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 ఇంత లవ్ ఎందుకు? ఐ నో నేచర్ లవ్స్ మీ, ఐ ఆల్సో లవ్ యూ. అమ్మమ్మ ఈ ఏ నీళ్ళు కూడా తెలియదు. ఇప్పుడు దాకా అక్కడే నిల్చున్నాను నేను, ఏం లేదు. వద్దు, ఇంత లవ్ వద్దు, లవ్ అయిపోతాను. ఐ నో యూ లవ్ మీ. అదేదో వర్షం రావచ్చుగా, నీడ రావచ్చుగా, పాపం పిల్లాడు గొడుగు వేసుకొని తిరుగుతున్నాడు ఎండలో అని. అబ్బా వచ్చాడు లోపలికి వెంటనే లాగేద్దామని. నో, ఇది తప్పు, ఇది తప్పు. ఇదే బీచ్ అని తెలీదు, అలా ఉంది కదా మరైన్ డ్రైవ్ బీచ్. ఈ నగర్ నుంచి ఇక్కడ ఉన్నా. పొద్దున్న బీచ్కి ఈ బీచ్కి తేడా ఏంటంటే అక్కడ కారు వెళ్తే ఇక్కడ కారు వెళ్తుంది. సో మనం చెప్పులు ఇక్కడ ఇప్పేస్తాం, చెప్పులు ఇక్కడ ఇప్పేసి అలా నడుచుకుంటూ ఈ సముద్రం లోతంట అది బీచ్లో వెళ్ళిపోతాం. యాక్చువల్లీ నేను వెళ్తాను అక్కడ దాకా. అక్కడ కారు కనిపిస్తుందిగా, వాళ్ళ కింద ఫోటోలు తీసా. వాళ్ళు తెలుగు వాళ్ళే అంట, ఇద్దరు కన్నడ వాళ్ళు, ఇద్దరు తెలుగు వాళ్ళు. వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మొబ్బేసింది, పైన మొబ్బేసిందని చెప్పి మళ్ళీ వచ్చా. నేను వచ్చాక ఎండ కొడుతుంది. దరిద్రం. వై కానీ ఇందాకడికన్నా ఇప్పుడు ఎండ కొంచెం తక్కువ ఉంది. సో కాసేపు ఇక్కడే టైం పాస్ చేసి ఆ తర్వాత వెళ్ళి బండి వెనక్కిచ్చే ముందు ఇక్కడ ఒక ప్యాంట్ కొనుక్కొని వీళ్ళు వేసే లూజ్ ప్యాంట్లు ఇక్కడే దొరుకుతున్నాయి, ఇంకెక్కడ దొరుకుతాయి. సమ్మగా ఉంది, పైన ఎండ కింద చల్లగా నీళ్ళు. బాగుంది, బీచ్లు బాగున్నాయి. వైజాగ్ బీచ్ గ్రేటర్ దాన్, కేరళ బీచ్ గ్రేటర్ దాన్, చెన్నై లెస్ దాన్ ఎనీథింగ్. గొప్పల బీచ్లు అవి, ఇవైతే బాగుంటాయి. వ్యూ చుట్టూ వ్యూ ఎంత బాగుందో.
లిటరలీ సోలో ట్రావెలింగ్ అంటారు కానీ చాలా కష్టం. ఫోటోలు తీయడానికి ఎవడో ఉండడు. ఏమైనా తిన్నామంటే వెరైటీగా షేర్ చేసుకుని తినడానికి ఎవడో ఉండదు. సచ్చినట్టు అన్నీ మనం ఆర్డర్ ఇచ్చుకుని ముందు తిని వేస్ట్ చేసి వచ్చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కెమెరాలో ఛార్జింగ్ అయిపోద్ది, ఫోన్లో ఛార్జింగ్ అయిపోద్ది, ఎక్స్ట్రా బ్యాటరీలు అవి ఇవి మెయింటైన్ చేయాలి. బ్యాగ్ ఇలా మోసుకుని తిరగాలి. పక్కనే ఉంటామని చెప్పి రూమ్ ఏం తీసుకో. బడ్జెట్ ట్రావెలింగ్ ఇలా బ్యాగ్లు మోసుకొని తిరగాలి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. కొంచెం చీల అంటే ఆ చెట్టు నుంచి వస్తున్నారు. తమ్ముడు తుప్పల్లో వెళ్ళకూడదమ్మా. ఇప్పుడు నేను వెళ్ళిపోకుండా ఎండ తగ్గిందని చెప్పి నీరులో ఆ చివరి నుంచి ఈ చివరికి ఎందుకు వచ్చాను? ఎందుకు? దూల పనులు చేయడానికి ఉంటాడు. ఎస్, ఈ ఎండలో ఈ బోటు చూసా, ఎక్కితే కాలిద్ది అని చెప్పి అప్పుడు ఎక్కలే. అప్పుడు చుట్టూ నీళ్ళు కూడా లేవు, బోట్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు నీళ్ళ వల్ల ఇక్కడ వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్ళకుండా తాడేసి కట్టారు. ఇప్పుడు నేను అలా 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 వచ్చి ఈ బోట్ ఎక్కి అమ్మ లోతుందిరో. లేదు, లోతేం లేదు. తెంకి పిల్లాడు ఈ బోట్ ఎక్కుతాడు. బోటు కదులుతుంది. బోట్ బ్యాలెన్సింగ్ కోసం మధ్యలో నిల్చోాలి. అటొకాలి ఇటొకాలి. ఎస్, దోలేసాలి. దిస్ ఈస్ కాల్డ్ దోలేసం. చూసావా మన దోలకి ఏం చేస్తున్నా లేదని చెప్పి ఎండ వచ్చింది చూడడానికి. లోపల లీచెస్ లాంటివి ఏం లేక, అదే లీచెస్ని ఏమంటారు తెలుగులో? వాట్ డు యూ కాల్ దెమ్? జలగ. అమ్మనేమో జలగ కాదు, ఇది కర్రముక్క. సో తిరగబడుతుంది. లేదు, తిరగబడదు. మధ్యలో ఉంటే తిరగబడదు. ఓకే, ఫైన్. విల్ స్టాప్ ద వీడియో హియర్ అండ్ టేక్ ఏ ఫోటో. ఓకే, అక్రమంగా బోట్ ఎక్కి మంచి ఫోటోలు తీసుకున్నా. దీన్ని ఇలా 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 ఊపితే బోర్లా పడేంత లోతు లేదు, కానీ అందుకనే ఊపుతున్నా. బికాస్ నాకు తీట ఊపుతుంటే ముందుకెళ్తుంది. అయ్యో, కింద ఇసుకుంది, ఇసుక తెలుస్తుంది. వావ్, చూసారా? అదేంటిది, రోయింగ్ బోట్ లేకుండానే బోట్ నడిపిస్తుందా? ముందుకు వెళ్తుంది. సౌండ్ వినిపిస్తుందా? కింద టక్ 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 అని కొట్టుకుంటుంది. ఎవడో ఒకడు వచ్చి నాకు దెబ్బలు పెట్టే లోపు లేదా లోతు పెరిగే లోపు నేనే వెళ్ళిపోతా. అమ్మా, లోతుందా? అయ్యో లేదు, ఊరికే యాక్టింగ్. ఇక్కడ ఉంది లోతు. నేను పప్పులో కాలేయనుగా, నేను కాలేసే చోట పప్పు ఉంటుంది. ఓకే, ఇట్స్ సేఫ్. నీళ్ళు వస్తున్నాయి, పెరుగుతున్నాయి. బాయ్ బాయ్. నైస్. అమ్మని మా చెప్పులు అక్కడెక్కడో వదిలేసాను. చెప్పులు ఇప్పుడు అక్కడ లేకపోతే చేప దొరికింది, వీళ్ళకి పిలుస్తున్నారు అన్నా అన్నా అని. பெருசா இருக்க போட்டோ எடுக்கவா? புரியல. സൂപ്പറാ. കയ്യെല്ലാം മുറിയൂ. ഇതേ ഒരേ മുറിയാ അനാവശ്യം പിടിച്ച കഷ്ടം.
നാമത്തെ പിടിച്ചു അപ്പോ ಹಂಗೆ ಹಂಗೆ ఫుల్ ఇన్నర్ ఫిష్ ఉందా ఇది చేప దీని కింద పెట్టి నన్ను కాపలో ఉండమంటున్నాడు చేప పట్టుకుని పారిపోనా ఇక్కడ పరిగెట్టేస్తాను నేను పరిగెట్టలేని లాగేసుకుని పరిగెట్టేసుకోకుండా లాగడానికి ఇంకో చేప దొరికింది రా ఇడికి సూపర్ రా బిట్టు രണ്ട് അട്ടേനും ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వైజాగ్ தெரியுமா தமிழ் தெரியுமா கொஞ்சம் கொஞ்சம் தெரியும் இங்கிலீஷ் ஓகே ఇంగ్లీష్ ఓకే കിട്ടോ കുറവാ అదా സബ്സ്ക്രൈബ് ஓகே சப்ஸ்கிரைப் இதல்ல எல்லாம் தெலுங்குல இருக்கும் தெலுங்குல இல்ல நம்ம தெலுங்கா இல்ல we will translate ట్రాన్స్లేటా yeah do you have that puppy that నో నో అది సూర్యనెల్లి మున్నార్ ఏటీవీ రైట్ రెండు చేపలు పట్టారు పిల్లగా ఉడకలు మీన్ సెత్తిపోయచ్చా സെത്തവാ ഇത് ചത്തിട്ടില്ല ജീവനുണ്ട് ജീവനുണ്ട് എത്ര മണിക്കൂററിയോ ഇത് കരയിലേക്കാ ഇവിടേക്കാ എത്ര 2 மீன் 2 മണിക്കൂർ இங்கயா நைட்டா ஓகே பை சைக்கிள் ரவுண்ட் போடுவா cycle do it you take இது ஒயிட் கலர் all is your ഇതിന്റെ അല്ലേ I am confused അൻവി അൻവി ആരുടെ സൈക്കിൾ ഡിക്കിയാണേ ஓ சீட் ரொம்ப ஹைட்டா இருக்கு wait 1 second நீ வரியா don't take okay நான் காட்ட மாட்டேன் కచ్చిచ్చా ఇందరు మీను ఇంకా చాలా దొరకలేదంట ఏ థ్యాంక్స్ రా సైకిల్ కి బాయ్ చించాల్సిన విషయం ఏంటంటే ఎంతసేపు ఆయన కొడుకుల దగ్గర సైకిల్ తీసుకొని అటు ఇటు తిరిగి ఇక్కడంతా వీడియోలు తీసుకుని ఇదంతా చేశాం చెప్పులేవి
అక్కడెక్కడో వదిలేసా, ఉన్నాయో పోయాయో వెళ్ళి ఎతకాలి. నౌ రైట్ నౌ టార్గెట్ ఈస్ మిషన్ స్లిప్పర్స్. బ్లాక్ షీప్. మన చెప్పులు ముట్టే ధైర్యం ఎవడో చేయడు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఏదో ఊరికన్నా వేసుకుని వెళ్ళిపోతా. బాయ్. మీకు బండి ఇచ్చిన తర్వాత ఫోటో బ్రో, థ్యాంక్స్. బైక్ ఇప్పుడే రెంట్కి ఇచ్చి నాతో పాటు ఒకటి వచ్చాడు. వీడు నేను ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసి అంతే. బ్లాక్ టాటా గుడ్ బై కథం ఇక్కడితో. బండి పర్లేదు, డబ్బులు 3000 అడ్వాన్స్ తీసుకున్నాడు, మళ్ళీ 3000 వెనక్కి ఇస్తాడు, వెళ్ళిపోవడం. వెదర్ ఇప్పుడు బాగుంది చూడండి, ఎంతసేపు ఎండలో చూపించుకున్నాక. ట్రైన్లో స్నాక్స్. ఇవన్నీ నాన్ వెజ్ అంట, ఏదేంటో తెలీదు. ఇది ఫిష్ హెడ్, ఇది చికెన్ అంట, ఇది కూడా చికెన్. వద్దులే. కర్నూలు రైల్వే స్టేషన్ ఇదే లాస్ట్. టైం 6:30 40 ఎంత అవుతుంది. 7 o'clock ట్రైన్. లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తే సెట్. ఒక బోర్డు లేదు, బొక్క లేదు, రెనోవేట్ చేస్తున్నట్టు ఉన్నారు. ఓకే, వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు తిట్టడం, మంచిదే. ఎక్కద్దాం ట్రైన్. ఓకే బాయ్. ఒక స్టేషన్లో ఎక్కుతుంటే వీడు మాత్రం నేను తిరగడం నచ్చి నాతో కాసంత అయినా స్పెండ్ చేద్దామని చెప్పి నా కోసం వచ్చాడు స్టేషన్కి. ఐ అప్రిషియేట్ ఇట్. ఇప్పుడు 0 వస్తే ట్రైన్ 20 minutes లేట్ ట్రైన్ ఉంది. సో వెయిట్ చేసి ట్రైన్ ఎక్కేస్తా. ఇక్కడితో రైల్వే స్టేషన్కి వచ్చేస్తా, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఇదే లాస్ట్. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో నేను చెప్పలేను, కానీ రిలీజ్ అయినప్పుడు మాత్రం అప్పుడు చూడండి. ఓకే బాయ్.